అందరికీ నమస్కారం. రైతు సోదరులకి, వ్యాపారస్తులకి ముందుగా ఈరోజైతే శుక్రవారం సెలవు, వరలక్ష్మి వ్రతం సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ప్రకటించడం జరిగిందండి. కొంతమంది రైతులు, కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు వాళ్ళు కొన్ని కామెంట్ రూపంలో, కొంతమంది ఫోన్లు, కొంతమంది నిన్న ఏసీల కాడ తిరుగుతున్నప్పుడు కూడా రైతు సోదరులు కొంత ఏసీలో సరుకులు చూడటానికి, అమ్మకాలకి పెట్టడానికి వచ్చిన రైతులు కూడా మార్కెట్ అయితే పోయిన నెల కంటే కూడా ఇప్పుడు కొంచెం మూమెంట్ అనేది వచ్చిందండి. మార్కెట్ ధరలు ఇంకా పెరుగుతాయా, ఎప్పుడు దాకా పెరుగుతాయి, పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉందా, అసలు ఏంటండి మార్కెట్ పరిస్థితి ఏంది? సరే అమ్ముదామంటే సీజన్లో ఉన్న రేట్లు కూడా ఇప్పుడు లేవండి. అసలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? చైనా కానీ, అటు బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్లు, ఆ ఇతర దేశాలకు వెళ్ళే రకాలు పెరిగే అవకాశం ఉందా అనేది రైతులు చాలామంది కూడా నన్ను ప్రశ్నించడం జరిగిందండి. కొంతమంది నేను కూడా ఆ రైతు ప్రశ్నలకి సమాధానం చెప్పాలా, వీడియో ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఎక్స్పోర్టర్స్ కూడా నేను కలవటం జరిగిందండి. ఇట్లా కొద్దో గొప్ప అయితే మార్కెట్ అనేది మళ్ళీ కొద్దిగా పెరగటం జరిగిందండి. ఇంతే పెరుగుతా, ఎంతవరకు పెరగచ్చు లేదా ఇంతే ఉంటుందా అసలు ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా నేను వివరం కనుక్కొని మీకు చిన్న వీడియో ద్వారా, ఎక్కువ లాంగ్ కాకుండా వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి, ఇదండి సంగతి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను రైతు సోదరులకు కూడా చెప్పేది ఏదండి, మార్కెట్ ఎప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా చెప్పడం జరిగింది, ఒకే విధంగా ఉండదండి. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరు గుంటూరు మార్కెట్ ఊహించినా అన్నది. ఎందుకంటే దీని ప్రభావం ఎక్స్పోర్ట్ మీద పడుతుందండి. ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఆగిపోగానే తగ్గుతూ ఉంటుంది, లేకపోతే స్టడీగా నడుస్తుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే స్టాకులు పెట్టిన రైతు సోదరులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉపయోగపడుతుంది. టాపిక్లోకి వెళ్తే మార్కెట్ అనేది సీజన్లో 16,517 ఆ మార్కెట్ లేకపోయినా ఇప్పుడున్న స్టాకుల రీత్యా బాగా ఇంకా గుంటూరుకు సంబంధించి 40-45 లక్షల దాకా ఉండటం జరిగింది. కొంత ఈ రైతు సోదరులు కావచ్చు, కొని పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా ఈ మార్కెట్కి అమ్మటానికి ఇష్టపడక, కొంతమంది వ్యవసాయ పరంగా రైతు సోదరులు కూడా వాటి మీద వ్యవసాయం చేయడానికి కూడా మార్కెట్ గత 2 సంవత్సరాల నుంచి దెబ్బతింటున్నాం. స్టాకులు కొద్ది గొప్ప స్టాకులు పెట్టుకున్నాం, చూద్దాంలే వ్యవసాయం ఎట్లా తగ్గించాం, చేయటానికి ఇష్టపడతలేదు కాబట్టి అన్నట్లుగా కొంతమంది రైతులు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఈ మీద వ్యాపారస్తులను కూడా నేను అడిగినప్పుడు, ఏమండి ప్రస్తుతానికైతే ఈ మార్కెట్కి కూడా రైతు సోదరులు ఇష్టపడతలేదు, సరుకులు క్వాలిటీ ఉన్న మిర్చి, అది బెస్ట్లు కావచ్చు, డీలక్స్ కావచ్చు, మార్కెట్లో పెద్ద కనపడతలేదు. మాకు ఆర్డర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఈ టార్గెట్ అనేది చెప్తారు, ఆ టార్గెట్కి రానప్పుడు మేము కూడా ఒక రిప్లై, ఏమండి ఈ సరుకుకు రైతులు అమ్మటం లేదు, ఇష్టపడటం లేదు, అందుకని మీరు చెప్పిన ఆర్డర్ల ప్రకారం ఆ క్వాలిటీ ఉన్న మిర్చి ఈ మార్కెట్ ధరలకు రావటం లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్స్పోర్టు ఈ ధరలలో కొనండి, మళ్ళీ ఈ ధరలలో ఇంత కొనండి అని మాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు మేము ఆ రేట్ని రైతుల కాడ పెట్టి కొనాల్సి అవసరం కొద్దీ వస్తుందండి. అంతేకాని మేము ఏదైనా అటు ఇతర దేశాలకు వెళ్ళే సరుకులు కావచ్చు, మన దేశానికి కావచ్చు, మన దేశానికి అక్కడ అందుకు ఇప్పుడు దాకా కూడా కొంత సీజన్లో కొన్న స్టాకులు మొత్తం కూడా సరుకులు అయిపోయినప్పుడు కొంచెం ఈ స్టాకులు మళ్ళీ అవసరం రీత్యా కొనాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు సరుకు ఆ రోజే చెప్పామండి మేము, ఇంతకుముందు నేను అడిగినప్పుడు కూడా మీకు ఇదే చెప్పాం. ఆ స్టాకులు కూడా కొంత క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కొన్నప్పుడు మార్కెట్ అనేది అటు మన దేశంలో ఇతర రాష్ట్రాలు కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అటు గుజరాత్,
అటు వెళ్ళే సరుకులు అంటే అటు సీడ్ రకాలు డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, ఇతరత్ర ఈ రేట్లు కూడా కొంత మేర మనకి అన్ని రకాలకి, కొన్ని రకాలకి 500, కొన్ని రకాలకి 1000 రూపాయలు డిఫరెన్స్తో మార్కెట్ అయితే ఈ వారంలో కొద్ది గొప్ప పెరుక్కుంటూ వచ్చింది. అటు చాలామంది కూడా నన్ను అడిగారండి, తేజ ఖమ్మం మార్కెట్ బాగుందండి, అక్కడ 14,350 నుంచి 14,500 అయింది అంటే, ఖమ్మం మార్కెట్ వచ్చేసరికి కొంత సరుకులు అన్ని రకాలు పెట్టరు, తేజాలు కూడా ఎక్కువగా భారీగా పెట్టరండి. ఇక్కడ మన గుంటూరు మార్కెట్ వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్. సరుకులు కూడా అంతే పెడతారు, లక్షల్లో ఉంటాయి మనకి. వాళ్ళు ఏంటంటే ఒక పక్క ఇక్కడ ఒకవేళ వాళ్ళ ఖమ్మం నుంచి కానీ వరంగల్ నుంచి కానీ అక్కడ పార్టీలు ఇక్కడికి వచ్చి కొని వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉద్దేశించి ఇక్కడ 14,200, 14,300 కొంటే ఇక్కడి నుంచి మనం సప్లై చేసుకోవాలంటే ఎంత పడిద్ది అని ఆ ఉద్దేశంతో కూడా కొంత 100-200 పెంచు కూడా జరుగుతుంటాయి. లేదా పోటీ పడ్డప్పుడు 100-200 కూడా పెంచుకుంటారండి. ఏదన్నా పోటీ పడ్డప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఏదైనా మనం ఎన్ని చెప్పుకున్నా ఏది చేసినా కొంత ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రానప్పుడు మనం ఎంత సరుకులు పెట్టినా కొనేవాళ్ళు కావాలా. వస్తువు తయారు చేయటం కాదు, వస్తువు తయారు చేసిన దానికి కొంటేనే దానికి మార్కెట్కి అనేది ఒక దానికున్న వస్తువుకున్న వాల్యూ. అట్లానే మిర్చి కూడా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ రేట్లో కొనమన్నాను అన్నప్పుడు ఈ రేట్లో సరుకులు తక్కువగా, ఎందుకంటే రైతులు కూడా ఈ మార్కెట్ అంతంత మాత్రమే కాబట్టి సరుకులు పెట్టకపోవటం కూడా కారణం. కొంత మార్కెట్ కూడా ఈ క్వాలిటీ ఉన్న మిర్చికి రావటం కూడా ఒక విధంగా అని చెప్పుకోవచ్చండి. అట్లా ఏమంటే ఈ మార్కెట్లో సీజన్లో ఉన్న మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి రైతులు కూడా సరుకులు పెడతలేదండి. ఏదైనా మార్కెట్ కొద్దిగా గొప్ప పెరిగితే తప్పితే సరుకులు పెట్టరు అని. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు కూడా తేజ రకాలు 14,000లో కొనుక్కొని కొన్ని స్టాకులు పెట్టుకున్నారు. కొంతమంది రైతులు కూడా సీజన్లో 14,000 అడిగితే కూడా అప్పుడు అమ్మకుండా అన్ సీజన్లో మార్కెట్ పెరిగితే ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఒక రేట్లు పెరుగుతాయేమో. అది తేజ కావచ్చు, 34 కూడా బాగానే ఉందండి మార్కెట్, 14,000 పైన జరుగుతుంది. సూపర్ 10 తేజాలు కూడా 14,000 పైన జరుగుతున్నాయి. కొన్ని రకాలు కూడా 500 నుంచి 1000 రూపాయలు పెరిగినాయి. మార్కెట్లో అయితే సేల్స్ కూడా బాగానే ఉందండి. ఈ 2-3 రోజులు కూడా సేల్స్ కూడా ఏదైనా సరుకులు అనేవి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతుంది. కానీ ఎప్పుడు దాకా ఉంటుంది, ఎప్పుడు పెరిగిద్ది అనేది వ్యాపారస్తులు కూడా చెప్పట్లేదండి. మాకు తెలియదండి. ఆర్డర్ వచ్చినప్పుడు మాకు ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ ధరకు రాకపోతే మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమంటే ఈ ధరకు రావట్లేదు, ఏదైనా రేట్లు పెంచితే కానీ రైతులు పెట్టరు సరుకులు, మీకు కొనడానికి ఆస్కారం, మీకు ఆర్డర్స్ ఇవ్వడానికి లేదని చెప్పినప్పుడు వాళ్ళు సరే కొనండి దాన్ని బట్టి అని చెప్పేసి వాళ్ళ టార్గెట్ పూర్తి చేస్తారు తప్పితే ముందుగా తెలియదు. రైతు సోదరులు గమనించండి. ప్రస్తుతానికైతే ఈ వారం మార్కెట్ ఇలా ఉంది. పర్లా అన్ని రకాలకు కూడా మార్కెట్ అయింది, సేల్స్ కూడా బాగానే ఉంది. ఇదండి విషయం. ఎందుకంటే రైతు సోదరులు ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు దాకా ఉంటుంది, ఎంతవరకు పెరిగిద్ది అంటున్నారు కాబట్టి చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చూశానండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. మార్కెట్ పెరిగినా ఏది తగ్గినా స్టడీగా ఉన్నా మీకు ఇస్తూనే ఉంటాను. మరొక టాపిక్తో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.